హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ చిట్ చాట్. ఆయన డైరెక్షన్ స్టైలే వేరు. ఆయన కథలు ఊహకందనివి. ఎంటర్టైన్మెంట్, మెసేజ్, కాన్సెప్ట్, ఎమోషన్స్ ఇలా అన్నీ పక్కాగా బ్యాలెన్స్ చేస్తూ ఆడియన్స్కి కావాల్సిన ఫుల్ మీల్స్ను అందించగల దర్శకులు వంశీ పైడిపల్లి గారు. సో రీసెంట్గా మహర్షి మూవీతో 2 నేషనల్ అవార్డ్స్ను సొంతం చేసుకున్నారు. అలాగే మహేష్ బాబు కెరీర్లోనే ఫస్ట్ టైం నేషనల్ అవార్డ్ సాధించింది కూడా ఈ మూవీనే. సో ఈ సందర్భాన్ని మనతో షేర్ చేసుకునేందుకు ప్రస్తుతం వంశీ పైడిపల్లి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. హలో సార్. హలో అండి. సో ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. సో మచ్ థ్యాంక్ సో యూ. 67th నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ పాపులర్ ఫిలిం, ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అండ్ బెస్ట్ కొరియోగ్రఫీ 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ బేసిక్లీ అంటే ఒక సొలేస్ అంటారు కదా, ఎక్కడో ఒక చోట మనం ఇన్ని రోజులు ఇట్ సమ్స్ అప్ మై హోల్ కెరీర్ అండ్ లైఫ్ అనుకుంటా. లైక్ అంటే ఒక మంచి సినిమా చేస్తున్నాము, ఒక మహేష్ బాబు గారిని పెట్టుకొని ఒక డెఫినెట్లీ వీఆర్ డూయింగ్ అ గుడ్ ఫిలిం. ఇది డెఫినెట్గా ప్రేక్షకులకు నచ్చుద్ది, తెలుగు ప్రేక్షకులకు నచ్చుద్ది అండ్ అనే ఒక ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. అండ్ ఆఫ్ కోర్స్ హ్యావింగ్ అ కైండ్ ఆఫ్ అ మెసేజ్, ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. అండ్ వెన్ నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను, అంటే ఒక మహేష్ గారు లాంటి ఒక సూపర్ స్టార్ ద్వారా కనుక మనం ఒక కథను చెప్పగలిగితే, ఆ కథ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వగలిగితే అది రీచ్ అయ్యే స్పాన్ చాలా హ్యూజ్గా ఉంటుంది. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్ టుడే. And most popular film at the national level. Yes. So even when I got a call from తర్వాత నిన్న మొన్న కొన్ని కాల్స్ వస్తుంటే కూడా, అంటే they were just telling that how many films were actually, I think it is just not about our film అండి, అంటే it's about తెలుగు ఫిల్మ్స్ ఎందుకంటే ఆల్రెడీ ఇండియా వైడ్గా ఆల్రెడీ ఇప్పుడు థ్యాంక్స్ టు బాహుబలి అండ్ రాజమౌళి గారు దట్ ఆల్రెడీ ఎవ్రీబడి ఆర్ వాచింగ్ టువర్డ్స్ తెలుగు సినిమా. అండ్ పోస్ట్ దట్ ఐ థింక్ మన సినిమాలు ప్రతి ఒక్క చోట ఏదో రకంగా మార్క్ సెట్ చేసుకుంటూ వెళ్తున్నాయి. సో టుడే అగైన్ వీ మేక్ ద హిట్స్ టర్న్ టువర్డ్స్ అస్. సో ఐ థింక్ ఐ ఫీల్ ప్రౌడ్ యాక్చువల్లీ. దిస్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ పర్సనలీ. ఎస్ సార్. సో ఈ అవార్డు మీకు స్పెషల్ అండ్ అలాగే మహేష్ బాబు కూడా చాలా చాలా స్పెషల్. సో ఫస్ట్ టైం ఆయనకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. సో ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? వెరీ హ్యాపీ అండి, బికాజ్ నేను ఒక ట్వీట్ కూడా పెట్టాను మహేష్ గారికి. నేను ఊపిరి ఫిల్మ్ఫేర్ అవార్డ్ గెలిచిన తర్వాత, బెస్ట్ డైరెక్టర్ గెలిచిన తర్వాత ఆయన విష్ చేస్తూ నెక్స్ట్ విల్ బి నేషనల్ ఆనర్ వంశీ విత్ ఆర్ ఫిల్మ్. నాకు అప్పటి నుంచి అంత నమ్మకం ఉండింది సినిమా పైన, దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ సంథింగ్. అండ్ ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆయన పెట్టిన ట్వీట్స్లో కానీ మీరు చూస్తే దిస్ ఇస్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్ ఆఫ్ మై కెరీర్ అని పెట్టారు. సో ఐ థింక్ దట్ బికేమ్ ట్రూ టుడే. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ దట్ ఏదో మేము అనుకోలేదు అయింది అని కాదు. సో వీ వర్ ఎక్స్పెక్టింగ్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ అ సర్టన్ కైండ్, విల్ హ్యావ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్. అంటే నాట్ ఓన్లీ కమర్షియలీ బట్ ఈవెన్ యాజ్ అ మెసేజ్ వైజ్ కానీ సోషలీ కానీ దే విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ అన్ అవేర్నెస్ దట్ విల్ బీ క్రియేటింగ్ అది. సో ఐ థింక్ దట్ హ్యాపెండ్ విత్ ద ఫిల్మ్. అండ్ వెన్ దట్ హ్యాపెన్స్ దట్ డబ్బులు వచ్చి రివార్డ్స్ వచ్చి అవార్డ్స్ రావడం అనేది నిజంగా ఐ థింక్ అ ఫిల్మ్ ఇట్స్ అ 360-degree కైండ్ ఆఫ్ అన్ అచీవ్మెంట్ ఫర్ అ ఫిల్మ్. అండ్ దట్స్ వాట్ ఇప్పుడు ఈరోజు మహర్షిని అనుకుంటా ఆ 360 degrees ఐ థింక్ కంప్లీట్ చేస్తుంది అనుకుంటా ఈ నేషనల్ అవార్డ్తో. సో మెయిన్గా మహర్షి స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సార్. అండ్ అందుకే ఇది రిజల్ట్ మనకు కనిపిస్తుంది. సో నేషనల్ అవార్డ్ రావటం, ఇది యాక్చువల్లీ ఫస్ట్లీ హరి అని మా ఎవరైతే కో రైటర్ ఉన్నారో ఆయన ఒక చిన్న ఐడియా చెప్పారు, క్యారెక్టర్ జర్నీ అంటే ఒక ఫెయిలియర్, సక్సెస్, అంటే బేసిక్గా ఆ మధ్యలో చిన్న స్ట్రగుల్ అయ్యే ఒక క్యారెక్టర్ కథ చెప్పారు. అంటే ఆయన ఏదో అనుకున్నాను అని. అప్పుడు నేను విని ఇది చాలా బాగుంది అని చెప్పేసి మేమిద్దరం తర్వాత సాల్మన్ జాయిన్ అయ్యి దీన్ని మెల్లిమెల్లిగా నేను అంది ఏంటంటే ఒక చిన్న థాట్ ప్రాసెస్ దానికి పెట్టి తర్వాత ఇది మహేష్ గారు లాంటి హీరోకి చెప్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఊపిరి తర్వాత దెన్ మహేష్ బాబు గారు అప్రిషియేట్ చేయడం ఊపిరిని, ఆ తర్వాత నేను కూడా మహేష్ బాబు గారితో సినిమా, ఎందుకంటే మేమిద్దరం ఒక సినిమా చేద్దాం అనుకున్నాం అంతకుముందు జరగల. సో సమ్వేర్ ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ ఐ వాంట్ టు డూ ఫిల్మ్ విత్ హిమ్. అండ్ అట్లాంటప్పుడు వి స్టార్టెడ్ డెవలపింగ్ దిస్ ఫిల్మ్. సో మెల్లిమెల్లిగా వెళ్తూ ఆ చిన్న జర్నీ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఒక సక్సెస్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేసిన, ఒక మెటీరియలిస్టిక్ సక్సెస్ వర్స్ ఇమోషనల్ సక్సెస్ అనే మధ్యలో నలిగిపోయే ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడాం. అంటే ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక హీరో విలన్ కథ కాదండి ఈరోజు. ఎందుకంటే ఒక హీరో విలన్ని కొట్టేస్తే అయిపోద్ది అంటే నేను చేశాను, అలాంటి సినిమాలు కూడా చేశాను, బట్ ఐఎమ్ నాట్ డౌన్ గ్రేడింగ్ దోస్ ఫిల్మ్స్. బట్ దిస్ ఫిల్మ్ వాజ్ మోర్ అబౌట్ అ క్యారెక్టర్స్ ఆర్క్. ఒక క్యారెక్టర్ ఎక్కడ మొదలైంది, ఎలా ఒక ఫాదర్ సన్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని, ఒక ఫాదర్ తనకున్న దాంట్లో హ్యాపీగా ఉంటుంటే ఒక కొడుకు నేను ఓడిపోతూ కూడా నీలా బతకలేను అని చెప్పిన ఒక కొడుకు, కానీ ఆ ఫాదర్ ఎందుకంత హ్యాపీగా ఉంటున్నాడు అని తెలుసుకునే ఒక క్యారెక్టర్ జర్నీ ఇది. సో ఇందులో చేస్తున్న ఒక జర్నీలో ఒక ఓపెన్ చేస్తే ఒక సీఈఓగా అండ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్కి,
అండ్ అలాంటి వ్యక్తి గనక ఇక్కడికి వచ్చి ఇదంతా నా వల్లే జరిగింది అనుకుంటున్న ఒక వ్యక్తికి ఇది తన వల్ల కాదు, తన ఫ్రెండ్ చేసిన ఒక సాక్రిఫైస్ వల్ల ఇది జరిగింది అని తెలియడం, ఆ ఫ్రెండ్ కోసం ఇక్కడికి రావడం, ఆ ఫ్రెండ్ని తీసుకెళ్ళిపోదాం అనుకోండి. ఎందుకంటే ఆ ఫ్రెండ్ ఫస్ట్ హాఫ్లో కళలు వేరే ఉంటాయి, నేను వెళ్ళిపోవాలి, బిల్డింగ్స్ మధ్యలో ఫోటోలు దిగాలి అని. అలాంటి ఒక ఫ్రెండ్ని ఈజీగా తీసుకెళ్ళిపోదాం అనుకుంటే అతను అప్పటికి రాడు. ఎందుకంటే అతని వల్ల చనిపోయిన ఒక తండ్రి తాలూకు గుర్తులన్నీ ఆ ఊరిలోనే ఉంటాయి. ఆ ఊరు ఈరోజు వెళ్ళిపోతుంది అనే ఒక తపంతో ఆ ఊరిని పట్టుకొని అక్కడ హీరో క్యారెక్టర్ ఇచ్చిన ఒక ధైర్యాన్ని పట్టుకొని అక్కడ ఉంటాడు అతను. సో వచ్చి వెళ్ళిపోదామని, నేను రాలేని ఈ ఊరిని వదిలిపెట్టి, ఈ ఊరు నీకు ఇచ్చేస్తాను అంటాడు. సో ఫస్ట్ ఆ ఫ్రెండ్ని అడాప్ట్ చేసుకుంటారు, తర్వాత ఆ ఊరిని అడాప్ట్ చేసుకుంటారు, తర్వాత అక్కడ జరగదు అన్నప్పుడు వెళ్ళిపోతా అన్నప్పుడు మదర్ కూర్చోబెట్టి చెప్పిన తండ్రి గురించి చెప్పిన ఒక బ్యాక్ స్టోరీ విని మళ్ళీ వచ్చి అక్కడ కూర్చొని ఒక రైతుని ఆ ఊరిని అడాప్ట్ చేసుకుని వ్యవసాయాన్ని అడాప్ట్ చేసుకుంటారు. ఆ వ్యవసాయాన్ని అడాప్ట్ చేసుకుని ఆ ముసలాయన ద్వారా ఒక రైతుని అడాప్ట్ చేసుకుంటారు. సో దెర్ ఇస్ అ జర్నీ ఆఫ్ అ క్యారెక్టర్. అంటే అక్కడో మొదలయ్యి ఎన్ని లేయర్స్ ద్వారా ఒకటే చోట జరగకుండా ఒక రకరకాలుగా వెళ్ళి లాస్ట్కి ఒక మెటీరియలిస్టిక్ సక్సెస్ని నమ్ముకున్న ఒక వ్యక్తి, ఇది కాదు ఒక ఇమోషనల్ సక్సెస్లో ఉండే ఒక హై అనే ఒక క్యారెక్టర్ జర్నీలో వచ్చిన మధ్యలో ఒక సీఈఓ గనక ఇక్కడికి వచ్చి చేంజ్ చేస్తే, ఒక ఊరిని చేంజ్ చేస్తేనే సరిపోదు. ఎందుకంటే ఒక ప్రపంచ స్థాయిలో ఉన్న ఒక సీఈఓ ఇక్కడికి వచ్చి ఒక సొసైటీ మీద ఇంపాక్ట్ చేయాలి కదా. ఆ ఇంపాక్ట్ ఏ విధంగా చేయాలన్నప్పుడు అప్పుడు ఊరిలోకి సంబంధించింది ఏంటి అని ఆలోచించినప్పుడు లెట్ us టేక్ అప్ అగ్రికల్చర్ విచ్ వీఆర్ ఎందుకంటే బికాజ్ వి ఆల్ సమ్వేర్ ఆర్ రూట్స్. మన తాతలు ముత్తాతలు అందరూ కూడా అగ్రికల్చర్కి సంబంధించిన, ఈరోజు మనం హైదరాబాద్కి వచ్చినా ఏమొచ్చినా పట్టణాలకు వెళ్ళినా యూఎస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన యాన్సిస్టర్స్కి మాత్రం అగ్రికల్చర్ అనేది రూట్. సో ఈవెన్ మై డాడ్ ఈజ్ ఆల్సో యాక్చువల్లీ ఇంటూ అగ్రికల్చర్. సో అట్లాంటప్పుడు ఒక అగ్రికల్చర్ అనేది తీసుకొని దెన్ వి స్టార్టెడ్ కైండ్ ఆఫ్. సో ఇట్ వాజ్ అ ప్రాసెస్ అండి, నథింగ్ కేమ్. సో అందుకే దీనికి ఆల్మోస్ట్ 1.5 years పట్టింది, ఆల్ దీస్ లేయర్స్ టు కమ్ అక్రాస్ అండ్ ఎవ్రీథింగ్. ఒక మెటీరియలిస్టిక్ సక్సెస్ని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళి గెలిచిన వ్యక్తి వచ్చి ఇక్కడ భూమిలో కాలు పెట్టుకొని తనంతాలే గెలవడం అనేది మహర్షి కథ. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అ క్యారెక్టర్ అండ్ దట్స్ వై ఐ థింక్ టుడే మనం ఇలా మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నాను. నిజంగానే ఈ మూవీ ఒక ఫుల్ పవర్ ప్యాక్డ్ స్టోరీ. అంటే మహేష్ బాబు గారిలో ఇన్ని షేడ్స్ను చూపించింది కూడా ఫస్ట్ టైం మీరు ఒకరే. అంటే ఈ మూవీలో మేము యాజ్ ఏ సీఈఓగా అంటే ఒక కార్పొరేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే ఫ్రెండ్షిప్, ఆయన కాలేజ్ డేస్ ఎలా ఉంది ఏంటి అన్నది, సో ఆ ఎమోషన్స్, సెంటిమెంట్, ఒక మెసేజ్, ఒక ఫార్మర్గా, అంటే ఇన్ని షేడ్స్ని మహేష్ బాబు గారిలో. అండ్ ఆయన కూడా చాలా సూపర్గా. ఐ థింక్ కొత్తగా మేము అనుకున్నప్పుడు చాలా అనుకుంటామండి, డైరెక్టర్గా కానీ రైటర్స్గా కానీ మేము ముగ్గురం కూర్చొని రాసుకుని, ఏ రైటర్ అయినా కానీ చాలా అనుకుంటారు. కానీ ఒక మహేష్ బాబు గారు లాంటి సూపర్ స్టార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. అంటే ఈ కథలో మనం అనుకుంటుంది ఏంటి ఇది, కానీ ఆయన వినగానే ఫస్ట్ నరేషన్లోనే ఆయనకి రీచ్ అయిపోయి నేను చేసేస్తాను ఈ సినిమా. ఎందుకంటే ఇందులో ఇంటర్వెల్కి ఒక యాక్షన్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉండే కథ కాదు ఇది. ఎందుకంటే ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒక తన రియలైజేషన్తోనే ఎండ్ అవుద్ది, ఫిల్మ్ క్లైమాక్స్ కూడా తన రియలైజేషన్తోనే ఎండ్ అవుద్ది, అండ్ రెండు కూడా ఒక మ్యూజికల్ మాంటాజెస్తో ఎండ్ అవుతాయి. సో ఇట్ ఈస్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అ క్యారెక్టర్. అంటే ఆయన ఒకవేళ నేను హీరోని నేను ఎందుకు ఇలా చేస్తాను అనుకుంటే కనుక ఈ సినిమా ఉండేది కాదు. సో సమ్వేర్ ఐ థింక్ ఇందులో చాలా ఎక్కువ పాలు, ఎందుకంటే ఆయన ఓకే చేయడం వల్ల మాకు కూడా ఒక ధైర్యం వచ్చింది దట్ వీ క్యాన్ ప్రెజెంట్ దిస్ ఇన్ అ బిగ్గర్ వే. సో దట్స్ హౌ ఇట్ ఆల్ ఫెల్ టుగెదర్. సో అందుకే నేను డెఫినెట్లీ ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్. అండ్ ఆఫ్ కోర్స్ దెన్ దిల్ రాజు గారు, దత్ గారు, పివిపి గారు, ముగ్గురు టాప్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని బ్యాకప్ చేయడం. మీరు ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకుంటే కనుక యునో దే విల్ బి టాప్ నాచ్ బికాస్ దే వర్ 3 big producers బ్యాకింగ్ అప్. అండ్ దిల్ రాజు గారి సపోర్ట్ కానీ, మా ఇద్దరు జర్నీ కానీ త్రూ అవుట్ దిస్ మై కెరియర్, యూనో నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిందే ఆయన యాజ్ అ డైరెక్టర్ ఫర్ మున్నా. సో it was all a kind of a journey from there. So everybody were there together and that's why I think this was possible. And of course మీరు అన్నట్టు మహేష్ బాబు గారికి నిజంగా నేను చెప్పినప్పుడు కాలేజ్ స్టూడెంట్ అని చెప్పినప్పుడు నిజంగానే ఆయన ఒక్కసారి కాలేజ్ స్టూడెంట్ అని, కానీ బట్ వన్స్ హీ హర్డ్ ద హోల్ నరేషన్ దట్ వాజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ద వే హీ కేమ్ అండ్ పుల్డ్ ఇట్ ఆఫ్, అంటే దానికోసం ఆయన వెయిట్ తగ్గిపోయి ఒక గడ్డం పెంచుకొని ఇప్పుడు ఒక లేన్ లుక్లో ఒక చిన్న యునో ఆ విటీనెస్తో అమ్మాయిలతో యునో దట్ ఫ్లర్టింగ్ అండ్ దెన్ అగైన్ బీయింగ్ sincere to what he's doing. So there's so many emotions మీరు అన్నట్టు. So I think he was able to process each and every emotion the way it came across, and I really thank him and the producers for making this happen.
ఎస్ సార్. సో మీరు ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి నియర్లీ 1.5 ఇయర్ టైం పట్టిందన్నారు. సో మహేష్ బాబు గారికి నెరేట్ చేశాక ఏమన్నా కొంచెం చేంజెస్ ఏమన్నా మీరు చేయటం కానీ ఆయన సజెషన్స్? ఫస్ట్ మేము చెప్పినప్పుడు ఒక 1 or 40 minutes లైన్గా చెప్పామండి. మళ్ళీ తర్వాత ఒక 1 year తర్వాత ఫుల్ నరేషన్ ఇచ్చాం. ఓకే. సో ఇట్ వాజ్ కైండ్ ఆఫ్ జర్నీ దట్ వీ వెంట్ త్రూ డెఫినెట్లీ. మేము అనుకున్నప్పటికీ ఈ సినిమా థియేటర్ పైకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2 years టైం ఉండింది. సో ఈ 2 yearsలో అగైన్ మేము వచ్చే టైంకి అప్డేటెడ్గా ఉండాలి ఫిల్మ్. ఇట్ కెనాట్ బి ద సేమ్ 2 years ago బికాజ్ ఈ మధ్యలో ఆయన చేసిన సినిమాలు వస్తాయి, ఎన్నో సినిమాలు వస్తాయి. సో దెర్ ఇస్ సర్టన్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఇది ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూనే ఉండింది కథ. బట్ ఎప్పటికప్పుడు వీ యూస్ టు డిస్కస్ అండ్ చేంజెస్ కానీ ఇది కానీ. సో ఎవ్రీథింగ్ వాజ్ అ కైండ్ ఆఫ్ అ టీమ్ వర్క్. అండ్ అలాగే ఫార్మర్గా చూపించారు మహేష్ బాబు గారిని. అండ్ ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు సాఫ్ట్వేర్ వాళ్ళు, వీకెండ్ ఫార్మింగ్ అన్నది. అది నిజంగా చాలా బాగా వర్కౌట్ అయింది సార్. అండ్ మీకు తెలుసో తెలీదో ఈ మూవీ తర్వాత కూడా చాలా మంది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కూడా వీకెండ్ ఫార్మింగ్ మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేదండి, అంటే అనుకోకుండా ఏం జరగదండి. బికాజ్ ఐ థింక్ దట్ వాజ్ అ క్లియర్ మోటివ్ దట్ వి థాట్ దట్ బేసిక్లీ మేము నిజంగా ఇదే ఆఫీస్లో పైన రూమ్లో కూర్చొని కట్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్స్ అనుకుంటున్నప్పుడు, అంటే ఒకవేళ ఈ సినిమా చూసి ఒక 2-3 schools కానీ ఒక 5-6 schools ఇది అడాప్ట్ చేసినా కానీ ఐ థింక్ వీవ్ డన్ సంథింగ్ అనే ఇదిలో ఉండేవాళ్ళం. బట్ ఒక్కసారి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ద వే వి saw it catching up and there's few people still now who message me and who are still in touch with me that they've given themselves to farming totally watching this film. సో సినిమా హ్యాస్ దట్ పవర్ అండి టు ఇంపాక్ట్ పీపుల్. ఎందుకంటే నాకు సూర్య గారు, తమిళ్ హీరో సూర్య గారు నాకు సినిమా చూసాక ఫోన్ చేశారు. కాల్ చేసి వాజ్ సో ఓవెల్డ్. హీ సెడ్ సినిమాలో ఉన్న గొప్ప పవర్ ఏంటంటే వంశీ, అందరూ చదువుకోరు అండ్ అందరి స్కూళ్ళల్లో అన్ని పాఠాలు చెప్పరు, అందరి ఇళ్లలో అన్ని పాఠాలు చెప్పరు. కానీ వచ్చి సినిమా చూస్తే కనుక, సినిమా కనుక ఒక పాఠం చెప్తే కనుక ఆ పాఠం చాలామంది నేర్చుకుంటారు. అది మీరు చేశారు అన్నారు ఆయన. So I think that was a big compliment for us, and it's a mass media. We can give even ఎందుకంటే it gives a certain kind of a satisfaction. And of course సినిమా సక్సెస్ అవ్వడం, కమర్షియలీ హిట్ అవ్వడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫర్ అ ప్రొడ్యూసర్ కానీ ఫర్ అ డైరెక్టర్ కానీ. ఇంత డబ్బు పెట్టి తీసినప్పుడు ఆ డబ్బు ఎలా వెనక్కి రావాలి, ఇవన్నీ ఆలోచన డెఫినెట్గా జరుగుతుంటుంది ఒకవైపు. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఇట్ ఫీల్స్ అ కైండ్ ఆఫ్ అ సాటిస్ఫాక్షన్. ఇట్ గివ్స్ యూ అ సర్టన్ కైండ్ ఆఫ్ అ థింగ్ దట్ ఎస్, అండ్ ఒక ధైర్యాన్ని ఇస్తుంది మనకి సినిమా ద్వారా ఇవి చెప్తే కనుక ఈ రీచ్ చాలా హ్యూజ్గా ఉంటుంది అని. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ మహర్షి హెస్ డన్. అండ్ ఐ థింక్ అంటే ఊరికే నేషనల్ అవార్డ్ అంటే ఇది వరకు ఊరికే ఇచ్చింది కాదండి. ఈవెన్ ఫర్ దెమ్ ఇట్ విల్ బి లేయర్స్. సో ఫర్ దెమ్ టు సీ దట్ వాట్ దిస్ ఫిల్మ్ హెస్ డెలివర్డ్. వీ స్పోక్ అబౌట్ సక్సెస్, వీ స్పోక్ అబౌట్ మెటీరియలిస్టిక్ సక్సెస్ అండ్ ఎమోషనల్ సక్సెస్, వీ స్పోక్ అబౌట్ అగ్రికల్చర్, వీ స్పోక్ అబౌట్ transformation of characters. So there is a journey throughout this film, and that's what I think impacted. And of course popular film ga avuthu wholesome entertainment ante ade. Yes sir. So I think to share that award with ఆ లిస్ట్లో కనుక ఉన్న సినిమాలు చూసుకుంటూ ఉంటే ఐ థింక్ ఇట్స్ అ ప్రివిలేజ్డ్ కైండ్ ఆఫ్ అప్రిషియేషన్. ఎస్ సార్. సో నేషనల్ అవార్డ్స్లో బెస్ట్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అంటే ఈ కేటగిరీ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడో శంకరాభరణం, తర్వాత గీతాంజలి, అండ్ నెక్స్ట్ బాహుబలి, తర్వాత మీ ఫిల్మ్కే వచ్చింది అవార్డ్. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, టు షేర్ దిస్ కైండ్ ఆఫ్ స్పేస్. అండ్ సో నా కూతురు అడిగింది నన్ను, ఏమిస్తారు నాన్న అని. అంటే వాళ్ళకు ఉంటుంది కదా చిన్నపిల్లలకి, అంటే దీనికి ఏమి ఇస్తారు నాన్న అంటే నేను అన్నాను, ఇట్స్ నాట్ అబౌట్ దిల్ గివ్ అ సర్టిఫికేట్ అండ్ దిల్ గివ్ అ మెడల్ అన్నాను. ఓ రియలీ వాట్ మెడల్ ఇస్ ఇట్ అని అడిగింది. నాకు కూడా తెలియదు నాన్న, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ కమ్ అండ్ ఓన్లీ దెన్ ఐ నో. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, నేను అది గోడ మీద పెడతాను, నీకు పిల్లలు పుట్టినప్పుడు మాత్రం మా నాన్న సాధించాడని మాత్రం నువ్వు చెప్పే విధంగా ఉంటుంది ఇది. అండ్ యాజ్ యూ సెడ్, వెరీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ బియాండ్ ఇమాజినేషన్ అండి. అంటే మీకు నిజం చెప్పాలంటే నేను ఫిల్మ్ఫేర్ అవార్డ్కి నేను అంటే ఆఫ్టర్ మై ఈ హైదరాబాద్లో చేయడం మొదలుపెట్టారు. మై గ్రాడ్యుయేషన్ గాట్ ఓవర్ అండ్ దట్ టైం. సో అప్పుడు నేను 2-3 hours ఒక ఆఫీస్ ముందు నిలబడి ఒక పాస్ తీసుకొని వెళ్ళి స్టాండ్స్లో ఎక్కడో వెనకాల కూర్చొని ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చూడాలని ఒక ఇష్టం నాకు. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాక ఎప్పుడు అనుకునేవాడిని ఒక్కసారి నా ఫిల్మ్ఫేర్ అవార్డ్ గెలవాలి అని. సో ఊపిరితో అది ఐ అచీవ్డ్ ఇట్. But this national award was something that, I always admire. Whenever it used to come, చదివి దాని గురించి డిస్కషన్ జరుగుతున్నా కానీ it used to kind of, it is a kind of a thing that, will we be there sometime అని అనిపిస్తూ ఉంటుంది కానీ we don't know. But, it is a kind of a feeling.
సో టుడే గెటింగ్ దిస్ ఇట్స్ యాజ్ ఐ టోల్ యూ ఇన్ ద బిగినింగ్ ఒక చిన్న సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అండి. అంటే ఐ ఫీల్ దట్ మెనీ థింగ్స్ దట్ కేమ్ టుగెదర్. అంటే నా ఇదే అంటే నా సంకల్పం మాత్రమే కాకుండా ఐ థింక్ దేర్ వాజ్ సో మెనీ థింగ్స్ దట్ కమ్ టుగెదర్ ఫర్ దిస్ టు హ్యాపెన్. ఎందుకంటే నిజం చెప్పాలంటే మేము నేషనల్ అవార్డ్స్కి అప్పుడు, ఎందుకంటే అందరూ బికాజ్ ఇట్ హ్యాస్ అ మెసేజ్ పంపించండి అనగానే పంపించారు, అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అసలు అవార్డ్స్ అనౌన్స్ అవ్వకపోతే వి థాట్ సో నథింగ్ అని. సో దిస్ కేమ్ లైక్ సడన్లీ లైక్ అ జోల్ట్ ఆఫ్ ఫ్రమ్ కైండ్ ఆఫ్ అ డివైన్ జోల్ట్ లాగా ఒకటేసారి యూ వన్ దిస్ అండ్ దిస్ అది కూడా పాపులర్ ఫిల్మ్ కేటగిరీ ఆన్ అ నేషనల్ లెవెల్ అంటే I think it was something that we couldn't have asked for more. And these are the moments that I think we will, ante nenu gaani ma family gaani, I think my wife Malini, I think we'll cherish for a long time. Definitely. సో ఇక్కడ ఒకటి అడగాలనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ మీకు సో మనకి తెలిసిన పాండమిక్ సిచ్యువేషన్, సో లాస్ట్ ఇయర్ అవార్డ్స్ ఆగిపోయాయి అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ చాలా డ్రీమ్స్ కూడా ఉంటాయి కదా. సో ఇది మీకు తెలిసినప్పుడు ఇలా నేషనల్ అవార్డ్ వచ్చింది, 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయని మీకు తెలిసినప్పుడు ఎగ్జాక్ట్గా మీ రియాక్షన్ ఏంటి ఆ టైంలో? సో ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకున్నారు? I was spellbound. I was shocked. I had tears. నేను చెప్తున్నాను కదా, there were so many emotions that went in. అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్. ఎందుకంటే బికాజ్ నా జర్నీ ఏదో నేను అంటే బికాజ్ ఆఫ్టర్ లీవింగ్ మై సాఫ్ట్వేర్ జాబ్ అండ్ కమింగ్ అండ్ బికమింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయిన రోజే నేను ఐ వాజ్ సో హ్యాపీ. జయంత్ గారు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా రమ్మన్న రోజు నాకు ఆ రోజు ఇంకేం తెలియదు, నేను డైరెక్టర్ అవుతానో లేదు తెలియదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవుతేనే చాలా అనుకున్నాను. తర్వాత డైరెక్టర్ అవ్వాలి అని ఒక ఇది ఏర్పడింది. తర్వాత రాజు గారు నన్ను భద్రా సినిమాకి చేస్తూ ఉంటే నువ్వు డైరెక్టర్ అవ్వు, కథ రాయి అన్నప్పుడు ఒక ఎనర్జీతో ముందుకెళ్ళాను. తర్వాత ప్రభాస్కి వెళ్ళి కథ చెప్పి ఓకే అయినప్పుడు ఇట్ ఫెల్ట్ లైక్ అ కిక్ దట్ ఐమ్ బికమింగ్ ఎ డైరెక్టర్ అండ్ ఇట్ వాస్ వెరీ యంగ్ ఏజ్. బట్ నిజంగా వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెట్టలేదు నిజంగా చెప్పాలంటే మున్నాతో. సో దే వాజ్ అ డౌన్ ఫాల్ ఫర్ మీ. ఇక ఏమవుద్దో అని తెలియదు. ఆ టైంలోనే మ్యారేజ్ అయింది. సో ఇట్ వాజ్ ఆల్ అ కైండ్ ఆఫ్ అ టర్మాయిల్. మళ్ళీ నిలదొక్కుంటాను లేదో తెలియదు. సో అలాంటి టైంలో మళ్ళీ ఒక సంవత్సరంన్నర తర్వాత ఒక బృందావనం అనే ఒక ఆలోచన పుట్టడము, అది మళ్ళీ రాజుగారితో షేర్ చేసుకోవడము, రాజుగారు ఎన్టీఆర్ గారు చెప్పడము, వెళ్ళి ఎందుకంటే అంతకుముందు ఎన్టీఆర్ గారు ఇచ్చిన సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్. సో వెళ్ళి ఎన్టీఆర్ గారు కథ చెప్పగానే ఆయన విని దట్ వంశీ ఫెంటాస్టిక్ అని హగ్ చేసుకొని ఆయన పెట్టిన నమ్మకం. సో ఆల్ దీస్ మూమెంట్స్ ఒక్కసారి వెన్ ఐ గాట్ దిస్ అవార్డ్, ఇట్ వాస్ జస్ట్ నాట్ దిస్ అవార్డ్ దట్ ఐ గాట్, ఇట్ వాస్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్. For me, the high points that happened in between, the lows that I went to, and again I came out, malli baytiki raavadam, tarvata బృందావనం జరగడం, which was my first success, and in my life. And then ఎవడు చరణ్ గారికి అండ్ చిరంజీవి గారి కథ చెప్పడం, చిరంజీవి గారు I was a great fan of చిరంజీవి గారు. సో ఆయనకు చెప్పడము, అది ఓకే అవ్వడం, అది తర్వాత రిలీజ్ అయ్యి అది పెద్ద హిట్ అవ్వడం, ఆ తర్వాత ఊపిరి సినిమా డిఫరెంట్ టర్న్ ఇన్ మై లైఫ్, ఇన్ మై కెరియర్. అప్పటి వరకు నేను చేసిన సినిమాలు వేరు, ఊపిరి వేరు. అండ్ టుడే హ్యాపెన్స్ టు బి ద 5th year కంప్లీషన్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ స్పీక్ టు యూ. సో ఆ రోజు నాగార్జున గారికి చెప్పడానికి వెళ్తున్నప్పుడు భయం, మీరు చైర్లో కూర్చోవాలి, వీల్ చైర్లో అని. బట్ ఆయన నమ్మకాన్ని చూపించడం, తర్వాత కార్తీక్ గారు రావడం, అండ్ దెన్ మహర్షి. సో ఇట్ ఈస్ జస్ట్ నాట్ దిస్ వన్. సో ఐ జస్ట్ రిమెంబర్డ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ లైక్ within that 2-3 minutes you remember everything that happened in your life. That's why I told you this is just not a this sums up my whole career and life till now. And of course from here again it will be another journey. But ikkada varaku aithe oka teliyani oka happiness, oka ivanni oka teliyani oka turmoil, so వీటన్నిటితో కలుపుకుంటే ఒక emotion. So of course my wife was there, my Malini was there, my Adya was there, and it was a I think చెప్తున్నాను కదా, those moments cannot be redefined again. Yes sir. సో అవార్డ్ వచ్చిన తర్వాత మీకు వచ్చినది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి దగ్గర నుంచి వచ్చింది? Best compliment, I think basically there are a lot of people from the industry. I think నిజంగా చెప్పాలంటే the way industry embraced it. And ఎందుకంటే నాకు తెలిసి కరోనా తర్వాత ఏంటో అన్నప్పుడు ఇండస్ట్రీ మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ మాత్రమే నిలదొక్కుంది టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో వీటితో పాటు ఇట్లాంటి ఒక ఇది రావడం, ఐ థింక్ ద హోల్ ఇండస్ట్రీ, ఐ కెనాట్ జస్ట్ రిమెంబర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. దేర్ వర్ సో మెనీ కాంప్లిమెంట్స్ దట్ ఐ రిసీవ్డ్. దేర్ వర్ సో మెనీ కైండ్ ఆఫ్ థింగ్స్ సేయింగ్ దట్ కంటిన్యూ దిస్ గ్రేట్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ వెన్ మహేష్ ఐ షేర్డ్ ఇట్ విత్ మహేష్ sir first saying that sir we did it, I think this is the I think I've received a memorabilia for our journey of this on this film. అంటే ఆయన ఒకటే మాట అన్నారు, ఇది నీ కష్టం వంశీ, దిస్ యువర్ హార్డ్ వర్క్ అని.
I said, no, sir, it's your trust. So it is a mutual kind of an admiration for each other. Really like to thank the whole Telugu film fraternity for giving us this much love and this much support. Endukante these are the times which prove that we are beyond any, kind of competition or anything. That అందరూ ఇది మన తెలుగు సినిమాకి వచ్చింది, మనకు వచ్చింది అని అనుకోవడం, ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్. ఎస్ సార్. అండ్ అలాగే వంశీ గారి మూవీస్ అన్నిట్లో కూడా ఇప్పుడు ఆడియన్స్ ఉంటారు. సో కొంతమంది ఏం చూస్తారంటే మాకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయా, కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు, సో సెంటిమెంట్ ఫ్యామిలీ రావస్ అవన్నీ ఉన్నాయా, సో కొంతమంది ఓన్లీ యాక్షన్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇలా పర్టికులర్ జానర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. బట్ మీ మూవీస్ ఏంటంటే అన్ని జానర్ ఆఫ్ పీపుల్ కూడా కనెక్ట్ అయిపోతారు ఆ మూవీ. ఐ థింక్ నేను చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు ఎక్కువ చూసి పెరిగాను. నేను నిజంగా వేరే భాషల సినిమాలు కూడా ఎక్కువ చూడలేదు నేను నిజంగా. ఐ యూస్ టు వాచ్ తెలుగు సినిమాస్ ఓన్లీ ఫ్రమ్ బీయింగ్. సో ఐ థింక్ సమ్వేర్ మన వాళ్ళకి ఏంటంటే ద బెస్ట్ థింగ్ ఇస్ దట్ ఈవెన్ వి నీడ్ ఎవ్రీథింగ్ ఇన్ అ ఫిలిం. మనది ఏది ఒక్క జానర్ అని మనం చెప్పలేం. వీ నీడ్ టు కైండ్ ఆఫ్ కల్మినేట్ ఆల్ ద జానర్స్ అండ్ మేక్ అ ఫిలిం. మన దాంట్లో యాక్షన్ ఉండాలి, మన దాంట్లో ఇమోషన్ ఉండాలి, లవ్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, సో ఎవ్రీథింగ్ ఈజ్ అ మిక్చర్. సో బట్ వాట్ ఆర్ పీపుల్ లవ్ ఇస్ ద కోర్ ఇస్ ద ఇమోషన్ అండి. ఆ ఇమోషన్ కనుక కరెక్ట్గా ఉంటే కనుక, ఇఫ్ దట్ సోల్ ఆఫ్ దట్ ఫిలిం అండ్ ఆ ఇమోషన్ మనం చెప్పే పాయింట్ నుంచి, మనం కథ ఎత్తుకున్న పాయింట్ నుంచి ఎండ్ అయ్యే పాయింట్ వరకు కనుక ఆ ఇమోషన్ని కనుక మనం మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ దే విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు అనదర్ లెవెల్. అండ్ దట్స్ వాట్ ఐవ్ లెర్న్డ్ in the process of film making in these years. So if you see my films also, my emotions are stronger and my mothers are very stronger in every film. Keep it, even Brindavanam Gani, Yavadu Gani, Upiri Gani, even Maharshi Gani. Mothers are very strong because I share a very special bonding with my mother. So Amato. So అందుకే మన సినిమా అన్నిట్లో అమ్మలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. And I love to, write those characters like that because మన జీవితం మొదలయ్యేదే అక్కడి నుంచి. I think our thread is maintained by them. So అందుకే వాళ్ళ ద్వారానే నేను చాలా ఎమోషన్స్ చెప్పిస్తూ ఉంటాను సినిమాలో. And I think that is what I do. And Amma, mother is a reality, nobody can avoid. So that's how it is. అండ్ వన్ మోర్ థింగ్ ఫర్ షూర్ సార్, అంటే మీరు తీసిన అన్ని మూవీస్లో ఇప్పటి వరకు, సో ప్రతి ఒక్క హీరోని కూడా మేము ఇప్పటి వరకు అలా చూడలేదు. ఆ హీరోని చాలా స్టైలిష్గా, హ్యాండ్సమ్గా చూపిస్తారు. I think that is a trait. That is a trait that might be coming from my upbringing, or that is the way that I see people. Because I want to make my protagonist stylish. ఎందుకంటే protagonist అంటే of course the hero. ఎందుకంటే పోస్టర్ మీద కనిపించేది వాళ్ళని చూసే సినిమాకి వస్తారు. సో అల్టిమేట్గా పోస్టర్ పడ్డప్పుడు అరే వాళ్ళే ఉన్నారే, ఇప్పటివరకు లేనట్టుగా ఇప్పుడు ఉన్నారే అని అనిపించాలనేది మాత్రం నా తాపత్రయం ఎప్పుడూ ఉంటుంది. ఐ థింక్ ఐ స్టిల్ నౌ అట్లీస్ట్ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ దట్. ఐ వాంట్ టు కీప్ డూయింగ్ దట్. నిజంగానే మేము చూడంగానే అరే మహేష్ బాబు గారేనా, అరే ఎన్టీఆర్ గారేనా అంటే చాలా స్టైలిష్గా. బట్ అది నాది మాత్రమే కాదండి, అది వాళ్ళకు కూడా ఇవ్వాలి. అంటే మనం చెప్పిన తర్వాత అది వాళ్ళు తీసుకొని ఇప్పటివరకు చెయ్యని విధంగా వాళ్ళు చెయ్యాలి అంటే అది వాళ్ళు చేస్తేనే అవుద్ది. సో దిస్ హ్యాస్ టు బి గివెన్ టు దెమ్ ఆల్సో. ఎస్ సార్. అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ గురించి రాజు గారు, దత్ గారు అండ్ అశ్విని దత్ గారు అండ్ పివిపి గారు. ఐ థింక్ ఫస్ట్ ఇందులో సీనియర్ మోస్ట్ దత్ గారు కాబట్టి దత్ గారి గురించి మాట్లాడతాను నేను. దత్ గారి సినిమా అంటే నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు జయదేవుడు అతలోక సుందరి సినిమా రిలీజ్ అయింది. అంటే రియల్లీ చెప్తున్నాను, నాకు సినిమా మీద పిచ్చి అనేది స్టార్ట్ అయింది ఆ సినిమాతోనండి. జయదేవుడు అతలోక సుందరి సినిమాతోని అసలు అంటే ఇట్ వాజ్ లైక్ అ మైండ్ బ్లోయింగ్ ఆరా ఫర్ మీ. అంటే ఆ టోటల్ ఆ ప్రపంచమే ఒక విచిత్రంగా ఉండింది. అండ్ ఆఫ్ కోర్స్ రాఘవేంద్రరావు గారిని ఎప్పుడూ ఆరాధిస్తాను నేను. అండ్ the way he set up standards for commercial cinema in Telugu, I think he's just revolutionized the commercial cinema in Telugu. So of course తర్వాత దత్ గారి గురించి అప్పుడే ఫస్ట్ తెలుసుకోవడం మొదలు పెట్టాం. అప్పుడు విచిత్రం ఏంటంటే May 9th ఆ సినిమా రిలీజ్ అయింది. జయదేవ్ 1991 ఆ సినిమా రిలీజ్ అయింది. 2019లో ఈ సినిమా రిలీజ్ అయింది. అదే May 9th. అదే దత్ గారు దానికి ప్రొడ్యూసర్ అవ్వడం. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కోఇన్సిడెన్స్. ఖర్చు గురించి ఎక్కడ వెనకాడరు, అసలు ఎక్కడైనా తగ్గితే కూడా లేదు మీరు తగ్గండి చెయ్యండి అని చెప్పే రకమైన. సో ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్ విత్ హిమ్. వెన్ ఐ టోల్డ్ హిమ్ ద స్టోరీ ఐ స్టిల్ రిమెంబర్. ఆయన కింది కార్ వరకు వచ్చి నన్ను హగ్ చేసుకొని నిజంగా ఇలాంటి కథలు చెప్పాలండి, రైతుల గురించి మనం చెప్పాలండి అని ఆయన ఇచ్చిన మాటలు నాకు ఇంకా గుర్తుంది. ఆ తర్వాత పివిపి గారు నాకు జర్నీ స్టార్ట్ అయింది ఊపిరితో. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నా కెరీర్లో ఒక టర్న్ అది ఊపిరి అనే సినిమా. And the way he believed it and he backed up that project, I still can't get over it.
సో దెన్ ఆ తర్వాత మళ్ళీ ఆయన ఈ సినిమాకి యూనో ఉండడం అండ్ ఎందుకంటే ఆయన సినిమా చూసిన తర్వాత కూడా నాకు మెసేజ్ పెట్టారు, వంశీ దిస్ ఇస్ యువర్ బెస్ట్ వర్క్ అని చెప్పేసి. సో ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెండ్ అగైన్ టుడే. అండ్ రాజు గారితో అంటారా, ఇక వీఆర్ లైక్ ఫ్యామిలీ, దిల్ రాజు గారు, బికాస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ ఆయన ఇచ్చారు. ఆ ఫస్ట్ ఆపర్చునిటీ నేను నిలదొక్కోలేనప్పుడు సెకండ్ మళ్ళీ నన్ను నమ్మారు ఆయన, బేసిక్లీ బృందావనంతో. తర్వాత ఎవడు కలిసే చేసాం. అండ్ దెన్ ఊపిరి ఒకటి నేను పీవీపీ గారితో చేశాను. దెన్ అగైన్ మళ్ళీ మహర్షి ఆయన వచ్చేసారు. సో ఫర్ మీ విత్ రాజు గారు, శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు, ఐ థింక్ ఆ రిలేషన్షిప్ ఇస్ బియాండ్ ఫిల్మ్స్. అంటే మాది ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ, వీఆర్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ. అంటే మా పర్సనల్ ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ దేర్ విత్ ఈచ్ అదర్. సో ఐ థింక్ ఈరోజు మళ్ళీ రాజుగారి దగ్గరికి నేను ఫస్ట్ నాకు రాజుగారు పరిచయం ఏంటంటే ఖుషి సినిమాకి నేను టికెట్లకు వెళ్ళేవాడిని ఆయన ఆఫీస్కి, హెల్మెట్ పట్టుకొని ఆయన లోపల కూర్చొని ఉండేవారు. ఆ డోర్ ఇలా తీస్తే నేను లేచి నిలబడితే ఆయన ఇలా అనేవాడిని, మళ్ళీ కూర్చునేవాడిని. అలా బయటకు వచ్చి టికెట్స్ ఏవో కావాలంటే ఇచ్చేయాలండి అంటే ఆయన వెళ్ళిపోయేవారు. సో అక్కడ నుండి ఈరోజు నేషనల్ అవార్డు, ఢిల్లీకి వెళ్ళి నేషనల్ అవార్డు తీసుకునే వరకు మా ఇద్దరు జర్నీ జరిగిందంటే ఐ థింక్ ఇట్స్ డెస్టినీ అండి. ఇట్స్ బీన్ వీఆర్ డెస్టైన్డ్ టు ట్రావెల్ టుగెదర్ ఇన్ లైఫ్. I think and that's what it is happening. So these successful journey. Yeah, and I think these three producers, I think helping and being behind this project and supporting me, I think I couldn't have asked for more really. I would like to clearly say that they are a major part of this award. Yes sir. Choreographer, best choreographer రాజసుందరం మాస్టర్కి వచ్చింది. అండ్ ఆయనకి ఇది సెకండ్ ఫస్ట్ జనతా గ్యారేజ్, అది కూడా తెలుగు మూవీకే వచ్చింది. తెలుగు మూవీకి వచ్చింది. సో చాలామంది అడిగారు, అంటే ఇందులో ఏం సాంగ్స్ ఉన్నాయని ఆయన కొరియోగ్రఫీ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని. ఇందులో డాన్స్ నెంబర్స్ 2 అండి, బట్ ఆల్ ద అదర్ 6 songs ఆర్ మోంటాజెస్. అండ్ కొరియోగ్రాఫర్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వాట్ యు సీ ఎస్ పీపుల్ డాన్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చోటి చోటి బాతే ఉంది, అందులో డాన్స్ స్టెప్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ దే లాట్ ఆఫ్ మోంటాజెస్ ఇన్ దాట్. అలా మీరు చూస్తే స్టార్టింగ్ నువ్వే సమస్తం కానీ, తర్వాత ఇంటర్వెల్ ముందు వచ్చే నువ్వని ఇది నీదని అని ఒక రియలైజేషన్ సాంగ్ కానీ, ఆ తర్వాత పదర పదర కానీ, ఆ తర్వాత లాస్ట్లో వచ్చే మహర్షి సాంగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అ మోంటాజ్. అంటే ఆల్మోస్ట్ 6 మోంటాజ్ సాంగ్స్ ఉన్నాయి. రాజసుందరం హస్ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 50 days ఆన్ దిస్ ఫిల్మ్. అంటే నేను ఎక్కడ మోంటాజ్ చేసినా ఐ యూస్ టు మేక్ ష్యూర్ దట్ రాజసుందరం గారు వాజ్ దేర్, బికాస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కొరియోగ్రాఫర్స్ అండ్ వీ మ్యూచువలీ అడ్మైర్ ఈచ్ అదర్. అండ్ ఆయన కథలో కూర్చోబెట్టి మనం చెప్పినా కానీ ఎన్నో ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి ఆయన దగ్గర నుండి. సో ఈ వాజ్ దేర్ త్రూ అవుట్. సో మేము పదర పదరాల సాంగ్ తీసిన ప్రతి అగ్రికల్చర్ మోంటాజ్లో హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఎందుకంటే నేను అనుకున్న ఒక మోంటాజ్ నేను అనుకోవచ్చు, కొన్ని మేము తీసేస్తాం కొరియోగ్రాఫర్ లేకుండా, బట్ కొన్నిటికి బట్ చాలా మెజారిటీ ఆఫ్ థింగ్ వెన్ దే ఆర్ దేర్ దే గివ్ అ డిఫరెంట్ డిమెన్షన్. అంటే మనం కెమెరా ఇలా పెట్టి ఇలా తీయడమే కాదు, వాళ్ళు దానికి ఒక బ్యూటీ యాడ్ చేస్తారు. దిల్ గెట్ సమ్ సమ్ ఎస్థెటిక్ సెన్స్ టు ఇట్. And that's what Rajasundaram has done to Maharshi. And that is the reason he's received as a best choreographer. And best choreographer only dances ki ichindi kadadi. So it is a kind of an overall choreography of all the songs that have a playback song coming up and the visual that you're seeing. So he's done that work throughout the film. And he's the only one who worked on the film. Andike that is the reason they gave him the best choreographer. And I think I'm so happy for him, for all the effort that is put into it. And ఆయన పెట్టిన కష్టానికి, ఆయన పెట్టిన the way he gave himself, I think he totally deserves it. And I'm so truly happy for that. And to be receiving the award with him on that day is actually a special moment మా ఇద్దరికి కూడా. సో ఆయన ఫోన్ చేసి, వంశీ ఈ అవార్డు నాకు తెలుసు ఎందుకు ఇచ్చారో, ఇది ఒక 1 month నీ ఇంట్లో పెట్టి తర్వాత నేను తీసుకెళ్తాను, ఎందుకంటే మీరు రాసిన కథకు వచ్చింది నాకన్నా ఎక్కువ అని. సో హీస్ సో స్వీట్ దట్ వే. సో ఐ థింక్ హీస్ జస్ట్ అమేజింగ్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్ అండి, రియలీ హ్యాపీ. మీ మూవీస్లో అంటే ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో ఎలా ఉంటుందంటే, స్టోరీ చూస్తున్నంతసేపు మమ్మల్ని ఊహించుకుంటాం అక్కడ, అంటే అంత రియలిస్టిక్గా ఉంటుంది. సో చూసినంతసేపు ఓన్ చేసేసుకొని అది తెలియకుండానే నిజమే కదా, అంటే నేను ఇలా ఉంటే ఇలా చేసేవాడినేమో, ప్రతిదీ చాలా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. సో సార్, ఒక స్టోరీ మీరు రెడీ చేసేటప్పుడు అంటే ఒకటి ఎక్కువ ఉండదు, ఒక ఎలిమెంట్ తక్కువ ఉండదు, ప్రతిదీ కూడా కంప్లీట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అండ్ హై లెవెల్స్లోనే ఉంటాయి అన్నీ కూడా. సో ఎలా సార్ ఒక స్టోరీ మీరు రాసేటప్పుడు ఏ ఆస్పెక్ట్స్ మీరు మైండ్లో పెట్టి? అంటే బేసిక్గా నేను ఒక్కరినే కథ రాయలేదండి ఇప్పటివరకు. థింగ్ ఇస్ దట్ ఒక ఐడియా నాకు వస్తే నేను మిగతా వాళ్ళతో పంచుకొని డెవలప్ చేయడము అలాగే జరిగింది. ఎందుకంటే నేను బేసిక్గా ఒక డైరెక్టర్గా వచ్చాను. స్లోలీ ఐ స్టార్టెడ్ బికమింగ్ అ రైటర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, సిట్టింగ్ ఆన్ స్క్రిప్ట్స్ అండ్ స్లోలీ అలా ఇవాల్వ్ అయ్యాము. సో ఐ డెఫినెట్లీ నీడ్ హెల్ప్
on that front, and that is where I keep collaborating. But ఊపిరికి ఇప్పుడు మహర్షికి హరి సాల్మన్ వీళ్ళిద్దరితోనే కొలాబరేట్ అయ్యాను నేను. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇన్పుట్ వి ఆల్, అంటే మేము ముగ్గురం ఎలా ఉంటుందంటే నా దగ్గర నుంచి ఒక ఐడియా వచ్చింది అనుకోండి, వాళ్ళు దాన్ని ఇంకోలాగా రిఫ్లెక్ట్ చేసి నాకు ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక ఐడియా వచ్చింది అనుకోండి, నేను ఇంకోలాగా రిఫ్లెక్ట్ చేసుకొని నేను ఇస్తాను. సో ఫైనల్గా దాన్ని ఒక ఫార్మాట్లో పెట్టేది మాత్రం ఐ ట్రై టు గెట్ ఇన్ టు స్క్రీన్ ప్లే. ఒక ఫార్మాట్లో పెట్టి నేను ఇలా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను అని అప్పుడు వాళ్ళకి చెప్తాను. అప్పుడు దాని మీద మాకు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఇదే రూమ్లో బయట అణుచుకుంటాం, తిట్టుకుంటాం, అన్నీ జరుగుతాయి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ దిస్ థింగ్. అండ్ బట్ ఆర్గ్యుమెంట్ అయిపోగానే మళ్ళీ వితిన్ 1 minute తర్వాత మళ్ళీ నవ్వుకోవడం మొదలు పెడతాం. ఇట్స్ నాట్ దట్ వీ టేక్ ఇట్ బ్యాక్ అండ్ అంత స్పిరిట్ ఆఫ్ ద ఫిల్మే జరుగుతుంది, కథ స్పిరిట్ ఆఫ్ ద స్టోరీ. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అన్ ఎవల్యూషన్ మీరు అన్నట్టు. బట్ వాట్ వీ లైక్ అ లాట్ ఇస్ దట్ బేసిక్లీ మీరు అంటున్నారు కదా, ఎప్పుడైనా ఒక కథని కనుక, ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుందండి. ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ స్టోరీ. మీ జీవితానికి ఒక కథ ఉంటుంది, ఇప్పుడు ఆ కెమెరా వెనకాల నిల్చున్న వారి జీవితానికి ఒక కథ ఉంటుంది. ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ స్టోరీ. బట్ అన్ని కథలు ఒకలా ఉండకపోవచ్చు, కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కామన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఇఫ్ వీ రిఫ్లెక్ట్ దట్, అదే అన్నాను, అమ్మ కొడుకు, అమ్మ ద్వారా వచ్చే ఒక ఇమోషన్ కానీ, అమ్మ ద్వారా వచ్చే ఒక మాట కానీ, అది చాలా మంది కనెక్ట్ అవుతారు. సో దట్ ఈస్ ద వే దట్ వీ ట్రై టు, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్ ఆర్ సంథింగ్ దట్ యూ కెనాట్ అవాయిడ్. ఎవ్రీథింగ్ ఎల్స్ యూ కెన్ అవాయిడ్ ఇన్ లైఫ్. నాకు ఈ ఫ్రెండ్ ఉంటాడు వద్దు అనుకుంటే అది మీ ఇష్టం, కానీ నాకు ఈ అమ్మ వద్దు, ఈ నానొద్దు అంటే మీరు అనలేరు అట్లా. ఇట్ ఈస్ బాండెడ్, యు ఆర్ బాండెడ్. సో వెన్ వీ గెట్ దోస్ రిలేషన్షిప్ ఇమోషన్స్ టుగెదర్ అండ్ మేక్ దెమ్ స్ట్రాంగర్, I think there is a lot of relativity. It doesn't mean that everybody has a smooth life within every relationship. సో అందుకే ఆ రిలేషన్షిప్లో టర్బులెన్స్ చూపిస్తాం. ఆ టర్బులెన్స్ చూపించినప్పుడు అందరూ, అరే నా జీవితంలో ఇలా జరుగుతుంది, మా నాన్నతో నేను ఇలా డిఫర్ చేస్తానే. ఇప్పుడు ఊపిరిలో నా సిస్టర్తో, నీ సిస్టర్కి బ్రదర్కి జరిగే ఒక ఇది ఉంటుంది, ఒక మదర్కి సన్కి జరిగే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఇందులో కూడా ఫాదర్ సన్కి జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది మహర్షిలో. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు రిలేట్ అవుతూ ఉంటారు. ఇది నా జీవితంలో కూడా ఇలా జరుగుద్ది, మా నాన్న అంటే నేను ఇలాగే అనుకుంటూ ఉంటాను, ఎందుకు నన్ను ఇలా నసుకొడుతూ ఉంటాడని. సో ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే ఒక ఎలిమెంట్స్ అండి. So I think that is where when you walk out of the film has to be with you for longer. And అదే మా తాపత్రయం ఉంటుంది కూడా. మీరు ఆ సినిమా చూసినంతసేపే కాదు, సినిమా చూసి బయటికి వెళ్ళాక కూడా that film has to live with you, అంటే the characters have to live with you, and those characters are nothing but you people who are watching the film. So అలా we try to kind of మేక్ ఇట్. ఎందుకంటే మేమందరం కూడా జీవితం చూసిన వాళ్ళమే. సో మా జీవితాల్లోంచి ఎక్స్పీరియన్సెస్, మేము చూసిన జీవితాల్లోంచి కొన్ని ఎక్స్పీరియన్సెస్ తీసుకొని we try to blend it into a film. ఎస్ సార్. అండ్ అలాగే మేము మూవీస్ అంటే హరిబరిలో తొందరగా కాకుండా కొంచెం టైం తీసుకొని, నేను చాలా టైం తీసుకుంటాను. నేను చెప్పాను కదా, ఎందుకంటే బికాస్ ఐఎమ్ నాట్ అ గ్రేట్ ఆ కైండ్ ఆఫ్. సో నాకు వాళ్ళు మాట్లాడింది నాకు ప్రాసెస్ అయ్యి, నేను మాట్లాడింది వాళ్ళకి ప్రాసెస్ అయ్యి, అది మళ్ళీ వచ్చి ఒక థీమ్లోకి వచ్చి అది ఫిట్ అయ్యి చేసి, ఐ టేక్ టైం. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ వే, ఐ రియలీ హ్యాపీ దట్ వే. దర్ ఇస్ నో ఐఎమ్ నాట్ కైండ్. ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయి, చాలామంది అడుగుతారు కూడా, ఇది ఏంటి ఇన్నేళ్ళు, నేను ఇంకో 2 సినిమాలు 3 సినిమాలు చేస్తాను, 4 సినిమాలు చేస్తాను, బట్ ఐ వాంట్ ఎవ్రీ ఫిల్మ్ టు స్టాండ్ అవుట్, అండ్ దట్స్ వాట్ మై దిస్ థింగ్ ఇస్, అండ్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ దట్ పాసిబుల్. ఎస్ సార్. సో మహేష్ బాబుతో మళ్ళీ మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? డెఫినెట్గా చేయొచ్చు. అండ్ ఆ రిలేషన్షిప్ ఇస్ బియాండ్ ఫిల్మ్స్ అండి. ఒకవేళ సినిమా చేసినా చేయకపోయినా, I think that is all become a secondary thing for us. ఆయనతో సినిమా చేయాలని ఎవరు అనుకోరు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ జర్నీ బికాస్ ద వే హీ కైండ్ ఆఫ్ గివ్ అంటే ఆయన సినిమాకి ఆయనకి పెట్టే ఎనర్జీ కానీ, ఆయన ద వే హీ గివ్స్ హిమ్సెల్ఫ్, అండ్ ఇట్స్ సంథింగ్ ఎల్స్. సో డెఫినెట్లీ ఇట్ విల్ ఆల్వేస్ బీ అ ప్లెజర్ టు వర్క్ విత్ హిమ్ ఎనీ టైమ్. ఎస్ సార్. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఇంకో 1 monthలో we're going to know all together. We're just putting it together. It's just happening. So again with a star. అదే చెప్తున్నా, ఎవ్రీథింగ్ ఎస్ విత్ ఇన్ అ మంత్స్ టైం. సో మీ ఫస్ట్ ఫిలిం ప్రభాస్ గారితో చేశారు, అండ్ నౌ పాన్ ఇండియా లెవెల్ వెళ్ళింది మూవీ, పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్ గారు. సో నెక్స్ట్ ఆయనతో ఫ్యూచర్లో పాన్ ఇండియా లెవెల్లో మూవీ ప్లాన్ చేసే థాట్లో ఉన్నారా? నిజంగా నేను ఈరోజు మీతో కూర్చొని మాట్లాడగలుగుతున్నాను అంటే హీ హాజ్ వన్ మేజర్ పోర్షన్ టు ప్లే ఇన్ ఇట్. బికాజ్ మేము నిజంగా వర్షం సినిమా నుంచి, ఈశ్వర్ సినిమా నా ఫస్ట్ సినిమా యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, ఆయనకు ఫస్ట్ సినిమా యాజ్ అ హీరో. సో అక్కడే మా ఇద్దరు రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది, అండ్ వీ గ్రూప్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ వర్షం సినిమాకి నన్ను ఆయన్ని అసోసియేట్గా నన్ను రికమెండ్ చేసి పెట్టించి, అక్కడ కూడా మేము ఇద్దరం క్లోజ్గా అయ్యి, తర్వాత నా ఫస్ట్ సినిమా ఆయనతోనే అవ్వడం. అండ్ సమ్వేర్ ఐ థింక్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్ దట్ టైమ్. సో అగైన్ వెన్ ఐ గో బ్యాక్ టు ప్రభాస్, ఐ నీడ్ టు గివ్ హిమ్ దట్ కాన్ఫిడెన్స్ దట్ డార్లింగ్, మన ఇద్దరం కలిసి అగైన్ విల్ డూ సంథింగ్ అన్న ఇది వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐల్ అప్రోచ్ హిమ్ ఫర్ దాట్. అండ్ ఆఫ్ కోర్స్ హూ డజంట్ వాంట్ టు వర్క్ విత్ ప్రభాస్. ఎస్. అండ్ అలాగే ఇప్పుడున్న చాలా మంది డైరెక్టర్స్ కూడా
స్లోగా ప్రొడ్యూసర్స్గా చేంజ్ అవుతున్నారు, సో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నారు. Yeah. సో మీకు ఫ్యూచర్ అలాంటి థాట్ ఏమైనా ఉందా? ఎస్ డెఫినెట్లీ, ఎందుకంటే బికాస్ దేర్ సో మెనీ స్టోరీస్ టు బీ టోల్డ్ అండ్ దేర్స్ అ లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వచ్చేసాయి, మాలా కాదు ఇంతకుముందు అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా చేరి మేము ఏంటో నేర్చుకొని, ఇది అలా కాదు, ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి. మెనీ పీపుల్ ఆర్ ఇన్కల్కేటింగ్ సో మచ్ ఫ్రమ్ ద డిజిటల్ అంటే బై ద డిజిటల్ కంటెంట్ దట్ ఈస్ అవైలబుల్. చాలా రకాలుగా అబ్జర్వ్ చేసుకుంటున్నారు, చాలా రకాలుగా కథలు రాస్తున్నారు, కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. సో దేర్ లాట్ ఆఫ్ స్టోరీస్ టు బీ టోల్డ్. సో డెఫినెట్లీ ఐ థింక్ వీ విల్ బీ దేర్. ఎస్. అండ్ అలాగే సార్, ఈ కథ మీరు రెడీ చేసుకున్న తర్వాత మీరు నెరేట్ చేశాక కూడా మహేష్ బాబు గారికి, సో ఆయన కూడా మీకు ముందే ఒక జోష్ని ఇచ్చారు, సో డెఫినెట్గా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, నేషనల్ లెవెల్కి వెళ్తుందని. సో స్టోరీ అంతా రెడీ చేశాక మీకు అనిపించిందా, సో పలానా కేటగిరీలో నేషనల్ అవార్డు వస్తుంది? అస్సలు అనుకోలేదు. నిజం చెప్పాలంటే మేము మంచి సినిమా తీద్దాం, కమర్షియల్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, మనం అనుకున్న కథ చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు ఎలా తిరిగి వస్తాయి, ఇవన్నీ ఆలోచించుకొని అండ్ ఒక మంచి సినిమా చేద్దాం. మహేష్ గారికి యూనో రెస్పెక్టబుల్ ఫిలిం అండ్ మా కెరియర్స్లో మాకు ఒక ఫిలిం కౌంట్ అవ్వాలి, దిస్ ఫిలిం షుడ్ కౌంట్ బిగ్ టైం అనే ఒక మోటివ్తో చేసిన సినిమా ఇది. అవార్డ్స్ ఇవన్నీ వస్తాయని ఎవరు అనుకొని చేయలేమండి. బట్ ఆయన ఇన్స్టింక్ట్ అది. నాకు ఫిలింఫేర్ ఊపిరికి వచ్చినప్పుడు అప్పటికి నేను ఈ కథ చెప్పున్నాను కాబట్టి ఆయన కంగ్రాచులేట్ చేస్తూ ఆయనకున్న ఇన్స్టింక్ట్, ఈ కథ ఆ లెవెల్కి వెళ్తుంది, అంత పొటెన్షియల్ ఉంది ఈ కథలో అని అది ఆ రోజే చూశారు ఆయన. సో అది నిజంగా ఆ తర్వాత ఇట్ వెంట్ ఆఫ్ బ్యాక్ సమ్వేర్. మొన్న వచ్చిన తర్వాత ఐ రిమెంబర్ దట్ కాన్వర్జేషన్ దట్ వీ హ్యాడ్ అండ్ దట్స్ వెన్ ఐ పుల్డ్ ఇట్ అవుట్. అంతే తప్ప వీఆర్ నాట్ లైక్ యునో ఇది అవార్డ్స్ కోసం చేద్దాం సినిమా, లేకపోతే ఈ సినిమా చేస్తే ఇలా అవార్డ్స్ వస్తుంది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది చెప్పారు దట్ దిస్ హ్యాస్ అ పొటెన్షియల్ టు యునో గెట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవార్డ్స్ అని మాత్రం చాలామంది చెప్పారు. ఐ థింక్ దట్ బికేమ్ ట్రూ టుడే. అండ్ సార్, ఈ నేషనల్ అవార్డ్స్లో ఇప్పుడు లైక్ మోస్ట్ పాపులర్ ఫిలిం అవార్డ్ ఇలా వచ్చింది అంటే నేషనల్ అవార్డ్ ఒక ఫిలింకి ఎందుకని అది రాదు సార్? యాజ్ అ ఫిల్మ్ అంటున్నారు. ఐ థింక్ వీఆర్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ దట్ టు. యూ విల్ డెఫినెట్లీ అచీవ్ దట్ టు. ఎందుకంటే దానికి ఏంటంటే ఒక చిన్న ఆర్ట్ ఫామ్ అవన్నీ, అంటే బికాస్ వీ మేక్ ఫిల్మ్స్ ఆన్ అ కమర్షియల్ ఫార్మాట్, బికాస్ వీ మేక్ షూర్ దట్ ఎవ్రీ పెనీ దట్ వీ ఇన్వెస్ట్ వీ గెట్ బ్యాక్. ఇట్స్ ఎకనామిక్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఇన్ని కోట్లు పెడుతున్నప్పుడు బికాస్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఆ ప్రొడ్యూసర్కి మళ్ళీ డబ్బులు వస్తేనే మళ్ళీ ఆయన సినిమా తీయగలడు. ఆయన మళ్ళీ సినిమా తీస్తేనే కింద ఎంతో ఒక సైకిల్ రన్ అవుతూ ఉంటుంది. ఒక సినిమా ద్వారా ఇక్కడ ఒక హీరోకి ఒక డైరెక్టర్ కథ చెప్పి ఆన్ అయిన రోజు నుంచి ఎన్నో మంది జీవితాలు డిపెండ్ అయి ఉంటాయి ఈ మీడియం మీద. సో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ సైకిల్, ఎకనామికల్ సైకిల్. ఇది కనుక ఎక్కడన్నా ఒక చోట ఆగిపోయింది అనుకోండి, దెన్ దేర్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ దట్ విల్ గెట్ ఎఫెక్టెడ్, విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ ద పాండమిక్ ఆల్సో. సో నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ అ కైండ్, బట్ యాజ్ యూ సెడ్ ఐ థింక్ వీఆర్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ getting a national award for a Telugu film, and we will get it very soon. Yes sir, hoping for the best and thank you so much sir. Thank you so much Andy, thank you so much. And once again congratulations sir, thank you, and thank the future projects kuda all the very best. Thank you. We are looking forward thank to you. see you again. Thank you so much. Thank you so much. So idi director Vamsi Padipalli gartho special interview. Keep watching 10 TV.